హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విరానిక శాండ్విచ్. మా స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అందుకని ఇలా రెడీ అయిపోతున్నాం గైస్. బాగున్నాం కదా? క్రిస్మస్ అంటే మేము అనుకున్నాం అనమాట, ఒక 25 to 30 మెంబర్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని. ఒక వన్ అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసి, చికెన్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి అదే ఒక 30 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినాం అనమాట. అంటే మాకున్న దాంట్లో కొంచెం అయినా పెట్టవచ్చు అన్న థాట్తోని మేము అట్లా చేసినాం. ఎక్కడ వెళ్ళినామంటే కాళీమందిర్. ఫస్ట్ కాళీమందిర్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత హాస్టల్ ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది, చిన్నపిల్లలది, అక్కడ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఆ వీడియో మొత్తం మీకు బ్లాగ్లో వస్తుంది ఇప్పుడు, నెక్స్ట్ కంటిన్యూషన్. ఓకేనా? సో గైస్, స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను బిర్యానీ చేస్తానన్నా కదా, ఎల్లిపాయలు వలుస్తున్నాం మేము. మా మమ్మీ అల్లం ఇంకా ఎల్లిపాయ దంచుతుంది. ఇక్కడ చికెన్ అన్నమాట. ఇది బిర్యానీ కోసం హోల్ మసాలా అన్నమాట. చూడండి, చికెన్లో వేస్తున్నాం మేము. సో ఈ హోల్ మసాలా మొత్తము మా డాడీ శబరిమలకి వెళ్ళినప్పుడు కేరళకి వెళ్ళి తెచ్చుకుందనమాట. సో బాగున్నాయి కదా. సో ఇక్కడ మొత్తం డ్రై మసాలాస్ వేస్తారు, పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేస్తారు అనమాట. సో గైస్, ఈ బిర్యానీ మొత్తం మా మమ్మీ డాడీ కలిసి చేసుకున్నారు గైస్. సో మేము పంచడానికి చేస్తున్నాం. మా మమ్మీ స్టార్టింగ్లో చెప్పింది కదా, అదే అనమాట. మా మమ్మీ అయితే ఒకటి అనుకుంది అనమాట, అది సక్సెస్ అయింది. అందుకని మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. సో గైస్, ఇక్కడ లెమన్స్ 4 తీసుకోండి. అంటే మీరు చికెన్ ఎంత తీసుకుంటారో అన్ని లెమన్స్ తీసుకోవచ్చు. మేమైతే చికెన్ని బట్టి లెమన్ని వేసుకోవాలన్నమాట. అప్పుడు ఫస్ట్ అన్ని మసాలాస్తో మిక్స్ చేసుకోవాలి. సెకండ్ కర్డ్ వేసుకోవాలి గైస్. చేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్ని పీస్లోకి కర్డ్ అనిపించేటట్టు మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొత్తిమీర వేసేయాలి అన్నమాట. పైన మంచిగా మళ్ళీ కొత్తిమీర, పుదీనా 2 వేసి మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట. సో చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ రైస్కి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, హోల్ మసాలా మొత్తం వేసుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట. అండ్ ఆయిల్ కూడా వేసుకోవాలి గైస్. సో అంతా మరిగినాక బాస్మతి బియ్యం వేసుకోవాలన్నమాట. ఇవ్వండి, ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ మీద బాయిల్ చేసుకొని రైస్ వేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవాలి గైస్, అప్పుడే టేస్ట్ వస్తుంది చాలా బాగా. ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నాం మేము అనమాట. సిల్వర్ కవర్స్ వేసి ఇలా ప్యాకింగ్ చేసామన్నమాట. బాగుంది కదా ప్యాకింగ్. అదే సో ఇక్కడ కాళీమందిర్ టెంపుల్ కాడ దర్శనం చేసుకొని వెళ్తుంటే జెట్ ప్లేన్స్ కనిపించినాయి అనమాట. అది కూడా క్రాస్ లైన్లో కనిపించినాయి అనమాట. హలో గాయస్, నేనైతే ఒక అమ్మకి అయితే ఇచ్చిన బిర్యానీ ఇక్కడ నేను ఇచ్చిన గాయస్, తాతకి ఇచ్చిన అనమాట. తాత అన్నం తిను అని ఇచ్చినాం అనమాట. నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట.
ఇచ్చేసి ఇంకెవరెవరు అంటారు కదా ఇచ్చే. సో గాయస్ ఇక్కడైతే రాజేంద్ర నగర్లో బాయ్స్ హాస్టల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళినాం డిస్ట్రిబ్యూట్ చేయడానికి. మేము వెళ్ళేసరికి వాళ్ళకి ఇంకా డిన్నర్ అవ్వలేదు. కరెక్ట్ డిన్నర్ టైంకే వెళ్ళినాం గాయస్. కొంతమందికి వచ్చింది గాయస్. సో గాయస్ మేమైతే మంచి కాస్ట్ కోసం పెట్టినాం. సో ఈ వీడియో చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు కాబట్టి మేము పెట్టినాం అన్నమాట వీడియో. మా చేతులతో ప్రిపేర్ చేసి వాళ్ళకి పెడితే మాకు చాలా హ్యాపీ అనిపించింది గాయస్. ఫస్ట్ టైం గాయస్ మేము పెట్టడము, కానీ అప్పుడు ఫుల్ హ్యాపీగా ఉండే గాయస్. మా తమ్ముడు కూడా డిస్ట్రిబ్యూట్ చేసిండు. మాకు కూడా చాలా హ్యాపీ చాలా హ్యాపీ అనిపించింది గాయస్.